భారత్ వేసే ప్రతి అడుగు పాకిస్తాన్ గుండెల్లో పిడుగులా ధ్వనిస్తోంది. ప్రధాని మోదీ తీసుకునే ఒక్కో చర్య గర్జనలా వినిపిస్తోంది. ప్రధాని మోదీ రివెంజ్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఎక్కడా ఎప్పుడూ కూడా యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేయలేదు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఈ ముహూర్తాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. రష్యా విక్టరీ పరేడ్ తర్వాత భారత్ తమపై దాడులు చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 10-11 తేదీల్లో భారత్ ఈ దాడులు చేసే అవకాశం ఉందన్నారు బాసిత్. భారత్ పరిమిత స్థాయిలో దాడులు చేయవచ్చంటూ బాసిత్ ట్వీట్ చేశారు. ఇప్పటికే పాక్ ప్రధాని, రక్షణ మంత్రితో పాటు పలువురు మంత్రులు సైతం ఇదే పాట పాడుతున్నారు. రష్యాలో ఉన్న పాక్ రాయబారి కూడా భారత్ అటాక్ చేయబోతుందని నెత్తినోరు మొత్తుకుంటున్నారు. పాక్ మంత్రుల, అధికారులు ప్రకటనలు చూస్తుంటే ఆ దేశం భయపడుతుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ పహల్గాం దాడికి మాత్రం పాక్ ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదు. పహల్గాం దాడులతో తమకు సంబంధం లేదంటూనే భారత్పై దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు పాక్ నేతలు. ఈ పరిస్థితుల్లో దాడులకు ముహూర్తం ఏంటో పాక్ మాజీ హైకమిషనర్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ వేసే ప్రతి అడుగు పాకిస్తాన్ గుండెల్లో పిడుగులా ధ్వనిస్తోంది. ప్రధాని మోదీ తీసుకునే ఒక్కో చర్య గర్జనలా వినిపిస్తోంది. ప్రధాని మోదీ రివెంజ్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. ఎక్కడా ఎప్పుడూ కూడా యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేయలేదు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఈ ముహూర్తాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. రష్యా విక్టరీ పరేడ్ తర్వాత భారత్ తమపై దాడులు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 10-11 తేదీల్లో భారత్ ఈ దాడులు చేసే అవకాశం ఉందన్నారు బాసిత్. భారత్ పరిమిత స్థాయిలో దాడులు చేయవచ్చంటూ బాసిత్ ట్వీట్ చేశారు. ఇప్పటికే పాక్ ప్రధాని, రక్షణ మంత్రితో పాటు పలువురు మంత్రులు సైతం ఇదే పాట పాడుతున్నారు. రష్యాలో ఉన్న పాక్ రాయబారి కూడా భారత్ అటాక్ చేయబోతుందని నెత్తినోరు మొత్తుకుంటున్నారు. పాక్ మంత్రులు, అధికారుల ప్రకటనలు చూస్తుంటే ఆ దేశం భయపడుతుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ పహల్గాం దాడికి మాత్రం పాక్ ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదు. పహల్గాం దాడులతో తమకు సంబంధం లేదంటూనే భారత్పై దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు పాక్ నేతలు. ఈ పరిస్థితుల్లో దాడులకు ముహూర్తం ఏంటో పాక్ మాజీ హైకమిషనర్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.